హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మనకు రోగ నిరోధక శక్తులు బాగా పెరగడానికి ఒక మంచి అద్భుతమైన చెట్టు ఆకులు అయితే చూపించబోతున్నానండి. ఇది చాలా మందికి తెలుసు, కానీ ఈ చెట్టు ద్వారా, ఈ ఆకుల ద్వారా మనకు ఇలా వస్తుంది అనేసి ఎవరికి తెలియదండి. నేను ఇప్పుడు చూపించబోయే చెట్టు ఆకులు మీకు చాలా మంది చాలా రకాలుగా చెప్పొచ్చు అండి. యూట్యూబ్ లో కానీ, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో మీరు చూడొచ్చు. అన్ని అలా కాదండి. నేను చెప్పిన విధంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. డెఫినెట్ గా మీకు అన్ని విధాలుగా పనికొస్తుంది. ఒకటే కాదండి, ఇది 5 రకాల 6 రకాల రోగ నిరోధక శక్తిని పెంచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ రోజు నేను చూపించబోయేది కూడా ప్రతిరోజు మనం ఏదైతే మన కూర రూపంలో తింటున్నాం, కూర రూపంలో ఏదన్నా తిన్నా కూడా మనకు నిన్న ఒక వీడియోలో చెప్పానండి, మనకు అంత తొందరగా అయితే రాదు. దాని ద్వారా రిజల్ట్ అనేది వస్తుంది, కానీ మనకు ఒక 100%లో 5, 2, 10 అలా వస్తుందన్నమాట కూర రూపంలో యూజ్ చేస్తే. అలా కాకుండా మనం డైరెక్ట్గా మన పూర్వీకులు పెద్దలు చెప్పిన విధంగా మనం తీసుకుంటే దాని ద్వారా వచ్చే రిజల్ట్ అనేది మనకు తొందరగా వస్తుందన్నమాట. అవి ఏంటో ఈరోజు వీడియోలో మీకు చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా మీరు చివరిదాకా చూడండి. ఎక్కడైనా స్కిప్ చేస్తే మాత్రం ఇలాంటి మంచి మంచి అవకాశాలు మీకైతే మళ్ళీ దొరకవన్నమాట. ఎందుకంటే వచ్చే తరానికి, అదే విధంగా ఇప్పుడు ఉన్న తరానికి ఇలాంటి వీడియోలు చాలా ముఖ్యమండి. ముందు కాలంలో మీరు చూడండి ఎంతటి క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయో మీకు తెలుస్తుంది అనమాట. పరిస్థితుల నుంచి మనం బయటపడడానికి, మనం కాపాడడానికి ఎవరు రారండి, మనకు నేచర్ మాత్రమే కాపాడుతుంది. అలాంటి విషయాలు మనం తెలుసుకొని పెట్టుకోవాలి. మీకు అవసరం లేకపోయినా అవగాహన కోసమైనా నా వీడియోని చూడండి. మీరు యూజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ తెలుసుకొని మీరు ఎప్పుడైనా భవిష్యత్తులో మీకు ఎప్పుడైనా ఉపయోగపడాలి, అవసరం ఉంటే పలానా వీడియోలో నేను ఇలా విన్నాను, ఈ ఆకుల గురించి, ఈ చెట్ల గురించి విన్నాను, ఈ చెట్టు మనకు ఉపయోగపడుతుందని మీరు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేదా ఒక 10 మందికి పంచడానికి, లేదా మీ విన్నది ఒక 10 మందికి తెలిసే విధంగా మీరు ప్రయత్నం చేయండి వచ్చే జనరేషన్కి. సో ఈరోజు చాలా ముఖ్యమైన వీడియో. ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు కూడా నేను చూపించబోయే చెట్టు ఆకులు అయితే ఉంటాయి. దాన్ని యూజ్ చేసే పద్ధతి చాలా ముఖ్యమండి. నేను ఎప్పుడు యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయాలి అనేది స్పష్టంగా నేను లాస్ట్లో చెప్తాను. అప్పటిదాకా మీరు కొంచెం ఓపికతోనే వినండి. ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా మీరు చూస్తే చాలా మంచి ఉపయోగాలు అయితే పడతాయండి. ఓకే, వీడియో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి మీకు సబ్స్క్రైబ్ అయిన వీడియో కింద కనిపిస్తుంది, నొక్కి పక్కన ఒక బెల్ బటన్ వస్తే ఆ బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇంకొకటి ఆల్ అనే బెల్ మీద ట్యాప్ చేయండి. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్. లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోలు. నేచర్లో ఎన్నో చెట్లు ఉన్నాయండి. మన శరీరంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యని చెక్ పెట్టడానికి చాలా చెట్లు, ఆకులు, కాయలు, ఏర్లు అన్నీ ఉన్నాయండి. అన్నీ ఒక్కొక్కటి అయితే మీకు వివరిస్తాను. సో అటువంటి వీడియోలు మిస్ కాకుండా చూడాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇంకా లైక్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు తెలుసుకున్నది కాక మీ మిత్రులు కూడా తెలుసుకుంటే వచ్చే జనరేషన్కి పలానా చెట్ల గురించి, ఆకుల గురించి వాళ్ళకి తెలిసి ఉంటే వాళ్ళకు కూడా మంచి అవగాహన ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి నేను అది ఏంటో నేను చూపిస్తాను. చివరిదాకా చూడండి, నేను ముందే చెప్తున్నాను, స్కిప్ చేయకండి దయచేసి ఇలాంటి వీడియోని. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించబోయే చెట్టు చాలా ముఖ్యమండి. మనం ఏదన్నా సరే ఒక చెట్టు గురించి మనకు రిజల్ట్ వస్తుందా రాదా అనేసి మీరు అనుకోకండి, కంపల్సరీగా వస్తుంది. అని వాడే విధానం అనేసి చాలా ముఖ్యమండి. ఈ చెట్ల గురించి యూజ్ చేసే పద్ధతి ఎవరికి తెలియదండి. నేను ముందే చెప్తున్నాను, యూజ్ చేసే పద్ధతి చాలా ముఖ్యమండి. ఈ పద్ధతి కనుక మీకు తెలిసి ఉంటే నా వీడియోలు మీరు చూడాల్సిన అవసరం లేదండి. మీ దగ్గర పాటలో ఎక్కడైనా చెట్ల గురించి చెప్పేవాళ్ళు ఉంటారు కదా, మన పెద్దలు, పూర్వీకులు, వాళ్ళని అడిగి తెలుసుకొని మీరు యూజ్ చేయాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంటుందండి. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, చెట్ల మీద అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలండి. ఉండి వాటికి సరైన మార్గంలో యూజ్ చేసే పద్ధతి అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా యూజ్ చేసే పద్ధతి తెలిసిన తర్వాత పేషెన్స్ అంటే ఓపిక అనేది చాలా ముఖ్యమండి. ఓపిక అనేది లేకపోతే మాత్రం కంపల్సరీగా ఈ చెట్ల నుంచి రిజల్ట్ అనేది మనకు తొందరగా రాదు. ఇప్పుడు టాబ్లెట్ యూజ్ చేసినంత తొందరగా మనకు చెట్ల నుంచి వచ్చే రిజల్ట్ అనేది రాదన్నమాట. సో ఒకవేళ మనకు టాబ్లెట్ డైలీ యూజ్ చేసినట్లయితే మనకు సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కానీ నేచర్ నుంచి మనం ఏదైతే సమస్య గురించి వాడుతామో, నేచర్ నుంచి వాడేది మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని మాత్రం రానివ్వదండి. సో అది మీరు గమనించాలి. లాస్ట్ వరకు చూడండి వీడియోని. చూడండి, నేను వచ్చిన చెట్టు ఇదే. ప్రతి ఒక్క ఇంట్లో అయితే ఉండడం జరుగుద్దండి ఈ చెట్టు. ఓకేనా, ఎవరో ఒకరి ఇంట్లో అయితే లేకపోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే ఈ చెట్టు ఎక్కడైనా మీరు తీసుకోవచ్చండి. బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యానికి చాలా బ్రహ్మాండంగా కాపాడుతుందండి ఈ చెట్టు. ఇదే కరివేపాకు చెట్టు. కరివేపాకులను మాత్రమే యూజ్ చేస్తున్నామండి మన కూరలో. కానీ దీనికి పువ్వులు అనేది ఇలా ఉంటాయండి, గింజలు అనేది ఉంటాయండి, దీని వేరు అనేసి ఉంటాయండి. ఈ చెట్టు మొత్తం మూలం భాగం ఎవరికి తెలియదండి ఎలా యూజ్ చేయాలనేసి.
ఓకేనా. ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మీరు కనుక యూజ్ చేసినట్లయితే లేదా యూజ్ చేయకపోయినా పర్వాలేదు, మీరు హ్యాపీగా ఉన్నట్లయితే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని తెలిసి దాచిపెట్టుకోండి. ఎప్పుడైనా మీకు బయటికి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మీకు కానీ మీ మిత్రులకు కానీ మీ బంధువులకు కానీ ఇలా మీ చెట్ల గురించి చెప్పండి. చెట్ల నుంచి మంచి రిజల్ట్ పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది కరివేపాకు చెట్టు అండి. మన పూర్వీకులు ఏం చెప్పారంటేనండి, ఈ కరివేపాకు చెట్టు ద్వారా మనిషికి రోగ నిరోధక శక్తులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి దీన్ని బాగా యూజ్ చేయడం ప్రారంభించారండి. మన వాళ్ళు రాంగా ఒళ్ళు బద్ధకమై ఏం చేశారంటేనండి, ఇలా చేయడం మన వల్ల కాదు, కానీ మనం కూరలో వేసుకొని దీన్ని వండుకుంటే బాగుంటుందండి. ఇది చాలా సింపుల్ పద్ధతి, మన వల్ల కాదు, ఇవన్నీ చేయాలంటే మన వల్ల ఏడనవుతుంది. సో దీని ద్వారా రిజల్ట్ ఎలాగో వస్తుంది కాబట్టి మనం ఎలాగో డైలీ కూరలు వండుకుంటున్నాం కాబట్టి కూరలో ఒక 4 ఆకులు పడేస్తే దాని ద్వారా వచ్చే రిజల్ట్ మనకు వస్తూ ఉంటుంది. రోజు మనం తింటున్నా కదా అనేసి అనుకుంటారు. అలా కాదండి. ఇప్పుడు నేను ఈ చెట్టు ఆకులు, కరివేపాకు చెట్టు ఆకులు చాలా ముఖ్యమండి. ఇంకొకటి, ఇప్పుడు చాలామందికి చూడండి 20, 25, 30 సంవత్సరాలకే తెల్ల జుట్టు అనేది రావడం జరుగుతుంది. ఆ తెల్ల జుట్టు ఎందుకు వస్తుందండి? చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారండి. తెల్ల జుట్టుకి పైన రంగు వేసుకోవాలి, లేదా మీ జుట్టుకు ఇలా అలా కాదండి. లోపల నుంచి రావాలి. లోపల నుంచి ఆ జుట్టుకు అందే పోషకాలు అనేసి తగ్గిపోతాయి అన్నమాట. ఓకేనా. మనం ఎప్పుడైనా అన్నం తిన్నప్పుడు చూడండి, మన కడుపు నిండా అన్నం తింటేనే మనకు బలం. కానీ పని బాగా చేసేసి ఒక 2 ముద్దలు తినేసి మళ్ళీ పని బాగా చేస్తే నీరసం అనేది వస్తుందా రాదా? ఇది మీరు తెలుసుకోండి. సో మీ జుట్టుకు మంచి అంత తొందరగా మీకు తెల్ల జుట్టు రాకుండా కూడా కాపాడుతుంది. చాలా విధాలుగా అయితే కాపాడుతుందండి ఇది. సో దీన్ని వాడే విధానం ఏదైతే చెప్తాను చూడండి. ఇది చాలా ముఖ్యం. ఇది కరివేపాకు చెట్టు. సో ఓకే, మీ ఇంటి పక్కలో ఎక్కడైనా ఉంటే మాత్రం నేను చెప్పిన విధంగా యూజ్ చేయాలనుకున్న వాళ్ళు సో ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. యూజ్ చేయండి, లేదా తెలుసుకోవాలనుకున్న తెలిసిపెట్టుకోండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఈ కరివేపాకులు ఆకులు ఇలాంటి రెబ్బలు ఒక 5-6 తీసుకోండి. మీరు తీసుకొని శుభ్రంగా కడుక్కోండి. ఓకేనా. శుభ్రంగా కడుక్కొని మీరు 2 మెథడ్ చెప్తానండి. ఫస్ట్ ఈ మెథడ్ చెప్తున్నాను, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు కడుక్కున్న తర్వాత ఏం చేయాలంటే ఈ ఆకులన్నీ దూసేసి నీడలో ఎండబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను నీడలో ఎలా ఎండబెట్టుకోవాలి. నీడలో ఎండబెడితే మనకు అసలు వచ్చే మార్గం ఏంటి చెప్పానండి. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్తాను. మీరు ఇన్న వాళ్ళైతే వీడియో స్కిప్ చేసేయండి, కొత్త వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో ఇలాంటి ఆకులు నీడలో ఎండబెట్టడం ద్వారా దీంట్లో ఏదైతే పోషక గుణాలు ఉంటాయో అవి అలాగనే ఉంటాయన్నమాట. ఓకే, సో ఒకవేళ మనం ఎండలో ఎండబెడితే దీంట్లో పోషక గుణాలన్నీ వెళ్ళిపోతాయి, ఎండకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఓకేనా. ఒక నీడలో ఎండబెట్టాలంటే ఒక వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, ఒక 15 రోజులైనా నీడలో ఎండబెడితే కంపల్సరీగా ఎండుతాయండి. ఎండిన తర్వాత దంచి బాగా చూర్ణం చేసుకోవాలి. చూర్ణం చేసుకుని స్టోర్ ఉంచుకోవాలి. ఓకేనా. ప్రతిరోజు మీరు కూరలో వేసుకొని తినే బదులు మీరు అన్నంలో మామూలుగా ఏదైతే మన కరివేపాకు చెట్టు ఆకుల చూర్ణాన్ని మీరు తయారు చేసుకుంటారో, ఓకేనా, దాన్ని అన్నంలో మనం ఉప్పు ఎలా చల్లుకుంటామో అలా అయినా చల్లుకోండి. లేదా గోరెచ్చని వాటర్లో ఒక చెంచా నిండా వేసుకొని అందులో వెచ్చని వాటర్లో పరిగడుపునే తాగండి కలిపేసి, లేదా పాలలో కూడా మీరు కలుపుకొని తాగొచ్చు. ఆవు పాలు ఇంకా బెటర్ అండి. ఇలా మీరు రోజు చేయాల్సిన అవసరం లేదండి. క్రమం తప్పి ఒకరోజు చేయొచ్చు, లేదా వారానికి ఒకసారి కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇది మీకు ఒకవేళ మీ శరీరానికి ఇది ఏదైనా వచ్చేటప్పుడు సో దీన్ని డైలీ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఒకరోజు తప్పించి ఒకరోజు, క్రమం అన్నమాట. ఓకేనా. సో దీన్ని ఎవరెవరు యూజ్ చేయాలి, ఎన్ని రోజులు యూజ్ చేయాలి అనేసి కూడా చాలా క్లారిటీగా చెప్తానండి. దీనికి 21 రోజు కనీసం వాడాలండి. మీకు ఏ సమస్య గురించి వాడుతున్నారు దీన్ని? తెల్ల జుట్టు ఉన్నది నల్ల జుట్టు రావడానికా, లేదా మీరు ఏదైతే మీ ఎముకలకి బలం కోసమా, లేదా మీకు రోగ నిరోధక శక్తులు పెంచడానికా, దేని గురించి మీరు యూజ్ చేస్తున్నారో అది మీరు ఒక వారం రోజుల్లో మీకు తెలిసిపోద్ది. మంచిగా యాక్టివ్గా ఉన్నట్లయితే ఇలా డైలీ యూజ్ చేయండి. ఒకవేళ ఏ సమస్య ఉన్న వాళ్ళు, నేను ప్రతి ఒక్కరు వీడియో చెప్తున్నానండి, మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య ఉన్న డాక్టర్ని ఎవరైతే కలుస్తున్నారో ఆ డాక్టర్ దగ్గర వెళ్ళేసి పలానా నేను కరివేపాకు చెట్టు ఆకుల్ని ఇలా మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని వివరించండి. దాని గురించి నేను యూజ్ చేయాలనుకుంటున్నాను, లేదా ఎవరితో చెప్పుకోలేని సమస్యల గురించి యూజ్ చేయాలనుకుంటున్నారా, లేదా మీ నడుము నొప్పులు, మోకాల నొప్పులకి మంచి బలాన్నిచ్చే విధంగా మీరు యూజ్ చేయాలనుకుంటున్నారా, లేదా మనకు తెల్ల జుట్టు వచ్చిందండి నల్ల జుట్టు కొంచెం మార్చడానికి నేను యూజ్ చేయాలనుకుంటున్నారా అనేసి మీ ఏ సమస్య గురించి యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ సమస్య ఆ డాక్టర్ని వివరించండి. వాళ్ళు తీసుకోమని చెప్తేనే తీసుకోండి.
ఎవరైనా ఏ సమస్య ఉన్నవాళ్ళు అంటే బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె సమస్యలు, ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదండి. సో అలాంటి సమస్యలు ఉన్నారు. ఇక ఏ సమస్య లేని వారైతే కంపల్సరీగా యూజ్ చేయండి. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు, మీకు ఏ ప్రాబ్లం అనేసి ఉండదు, నేను చెప్తున్నాను. ఓకేనా? సో చాలా బ్రహ్మాండంగా అయితే కరివేపాకు చెట్టు ఆకుల ద్వారా బ్రహ్మాండంగా యూజ్ అవుతుందండి. నేను చెప్పే విధానం కానీ నేను చెప్పే ఏదైతే ఉందో ఇది ఎవరైనా నమ్మలేకుండా ఉంటే, బయట ఎవరైనా పెద్దలు ఉంటే లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా ఆయుర్వేద డాక్టర్లు ఉంటే కరివేపాకు చెట్టు ఆకుల ద్వారా మనకు ఎలాంటి లాభాలు వస్తాయో, ఏమేమి మన శరీరంలో మార్పుని చెందుతాయో మీరు అడిగి తెలుసుకోండి. ఓకేనా? ఇంకోటి, మీకు ఇలా పొడి చేసుకొని మాకు రాదండి అనుకున్న వాళ్ళు ఇలాంటి ఒక చూసుకోండి. ఈ మన కరివేపాకు చెట్టు ఒక రెబ్బ తీసుకొని శుభ్రం కడుక్కొని ఒక 2-3 ఆకులు మన ఏదైతే పొద్దున్న లేచి కొంతమంది మన ఏదైతే మన ఆవులు ఎలా మేస్తాయి అలా మేస్తారు కదా, ఏదో నోట్లో వేసుకొని ఏదో అంటారు కదా, వాటి ఇందులో అవసరం లేదులే. అలా పొద్దునే ఎలా నవ్వుతామో ఇక తమలపాకు నవ్వులట్టు నవ్వలేసి ఆ వచ్చిన రసాన్ని మింగేయండి. సో ఇది శుభ్రం పని. రోజుకు ఒక 2 లేదా 3 ఆకులు. ఓకేనా? చూడండి మీకు ఎలా ఉంటుందో. ఓకేనా ఫ్రెండ్స్? ఇదండి మన ఏదైతే కరివేపాకు చెట్టు వల్ల మంచి బెనిఫిట్ అయితే ఉంది. సో మీకు ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఇప్పుడు దాకా చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇంకొకటి, మీ మిత్రులకు షేర్ చేయాలి అనిపిస్తే షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఒక మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా అందరికీ బాయ్.